నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 10th క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసను భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. ఈ వీడియోలు ఆంధ్ర వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో జాతీయవాదం తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం. ఈ శాసనోల్లంఘన ఉద్యమం దీనికంటే ముందు జరిగిన పరిణామాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో కౌన్సిల్ ఏర్పాటైంది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్లోనే స్వరాజ్ పార్టీ అనేది స్థాపించబడింది. ఎవరు స్థాపించారు, ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది స్వరాజ్ పార్టీ అంటే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీరి ఆధ్వర్యంలో కౌన్సిల్లో స్వరాజ్ పార్టీ స్థాపించబడింది. అదే కాలంలో ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా తలెత్తింది. 1920 చివరి దశలో దీని ప్రభావం వల్ల 1926 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అనేవి తగ్గడం ప్రారంభమయ్యాయి. 1926 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. 1930 సంవత్సరం నాటికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమైపోయాయి. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సంక్షోభానికి గురయ్యాయి. ఇక్కడ మహాత్మా గాంధీ ఈయన 1922 ఫిబ్రవరి నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా సైమన్ కమిషన్, ఈ సైమన్ కమిషన్ను ఎవరు నిర్మించారు అంటే బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించింది. సైమన్ కమిషన్ను ఎవరు నియమించారు, బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించింది. ఈ సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే సర్ జాన్ సైమన్. ఈ యొక్క కమిషన్ ఎందుకు ఉద్దేశించబడింది, జాతీయవాద ఉద్యమానికి ప్రతిస్పందనగా, అంటే భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమానికి ప్రతిస్పందనగా సైమన్ కమిషన్ అనేది బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించడం జరిగింది. దేని ఉద్దేశం అంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ పనితీరు పరిశీలించి మార్పులు సూచించడానికి, భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ యొక్క పనితీరు పరిశీలించి మార్పులు సూచించే ఉద్దేశం నిమిత్తం సైమన్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సమస్య ఏంటి అంటే ఈ కమిషన్లో మొత్తం అందరూ కూడా బ్రిటిష్ వారే ఉన్నారు, ఒక్కరూ కూడా భారతీయులు లేరు. 1928లో ఈ యొక్క సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం జరిగింది. సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే భారతదేశంలో గో బ్యాక్ సైమన్ అనే నినాదాలు వినిపించాయి. గో బ్యాక్ సైమన్ అనే నినాదం వినిపించింది. ఇక్కడ ఇర్విన్ ప్రభువు ఆ కాలంలో వైస్రాయ్గా ఉన్నాడు. 1929 అక్టోబర్లో ఈయన ఒక ప్రకటన జారీ చేశాడు. భారతదేశంలో 1929 అక్టోబర్ నెలలో వైస్రాయ్గా ఉన్న ఇర్విన్ ప్రభువు ఒక ప్రకటన జారీ చేశాడు. ఏంటి, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తాము, భవిష్యత్ రాజ్యాంగం చర్చించుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు మేము ఏర్పాటు చేస్తాము అని ఇర్విన్ ప్రభువు 29 అక్టోబర్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ లాలా లజపతి రాయ్ శాంతియుత ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క శాంతియుత ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసు వారు ఈయన మీద దాడి చేశారు. ఆ దాడిలో లాలా లజపతి రాయ్కి తగిలిన గాయాల వల్ల ఆయన మరణించడం జరిగింది. అదే కాలంలో HSRA అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ HSRA యొక్క సంస్థ స్థాపించబడింది 1928లో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో. HSRA ఎక్కడ స్థాపించబడింది అంటే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 1928లో స్థాపించబడింది. 1929 ఏప్రిల్ నాటికి ఈ సంస్థలో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ శాసనసభ మీద బాంబులు విసిరారు. ఈ యొక్క సభ్యులైన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులైన భగత్ సింగ్,
బతుకేశ్వర్ దత్త వీరు శాసనసభ మీద బాంబులు విసిరారు. ఇర్విన్ ప్రభు ప్రయాణించే రైలును వీరు పేల్చివేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ హెచ్ఎస్ఆర్ఏ నాయకులు ఎవరు అంటే ఈ యొక్క భగత్ సింగ్, అదేవిధంగా అజయ్ ఘోష్, జతిన్ దాస్ వీరు నాయకులు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ నాయకులు వేరు. ఇందులో భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తతో కలిసి శాసనసభ మీద ఏప్రిల్ 1929లో బాంబు వేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వైస్రాయిగా ఉన్న ఇర్విన్ ప్రభు యొక్క ప్రయాణించే రైలు పేల్చేయడానికి వీరు ప్రయత్నం చేశారు. కాబట్టి భగత్ సింగ్ను ప్రభుత్వం ఉరితీసింది. అప్పటికి ఆయన వయసు ఎంత అంటే 23 సంవత్సరాలు. భగత్ సింగ్ వయసు 23 సంవత్సరాలు. ఈయన ఆ చనిపోయే సమయంలో పలికిన మాటలు ఏంటి అంటే బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు అని, సమాజంలో విప్లవం రావాలి అని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడడం లేదు, సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి భగత్ సింగ్ పేర్కొన్నాడు. విప్లవం మానవాళి నుండి విడదీయలేని హక్కు అని ప్రకటించాడు. స్వాతంత్రం అందరికీ సహజమైన జన్మ హక్కు, శ్రామికుడు సమాజానికి నిజమైన సంరక్షకుడిని చెప్పాడు. స్వాతంత్రం అనేది అందరికీ కూడా సహజమైన జన్మ హక్కు, శ్రామికుడు సమాజానికి నిజమైన సంరక్షకుడు అని చెప్పాడు. ఈ విప్లవ బలిపీఠానికి మా యవ్వనాన్ని సమర్పించాం. విప్లవ బలిపీఠానికి యవ్వనాన్ని సమర్పించాం. ఇలాంటి మహత్తర త్యాగానికి చేసే ఎలాంటి త్యాగమైనా కూడా ఏమంత గొప్పది కాదు అని ఈయన పేర్కొన్నాడు. మేము ఉల్లాసంగా ఉన్నాం, విప్లవం రాకకై నిరీక్షిస్తున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్. ఫ్రెండ్స్, ఈ యొక్క కొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరిచ్చారు? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అది. భగత్ సింగ్ ఈ యొక్క నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929 డిసెంబర్లో చూసినట్లయితే 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే అధికారికంగా డిమాండ్ చేశారు, సంపూర్ణ స్వరాజ్ని అధికారికంగా డిమాండ్ చేశారు. 1930 జనవరి 26న ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? 29 డిసెంబర్లో జరిగింది. ఆ డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నారు 1930 జనవరి 26న స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాము అని ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ కూడా ఇక్కడ 1930 జనవరి 26న చేయడం జరిగింది, సంపూర్ణ స్వరాజ్య తీర్మానంలో భాగంగా. అలహాబాద్ సమావేశం ఇది 1931లో జరిగింది. ఈ అలహాబాద్ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఎవరు అని చూస్తే మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీరందరూ కూడా అలహాబాద్ సమావేశంలో పాల్గొన్న నాయకులు. తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం, దీనిని మనం దండి ఉప్పు సత్యాగ్రహం అని వివిధ పేర్లతో పేర్కొంటాం. నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.